రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ప్రముఖ సినీ నటుడు రామ్ గోపాల్ వర్మ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాలిస్తున్నారు. ఇంట్లో లేరని ఆయన సిబ్బంది సమాచారం ఇవ్వడంతో శంషాబాద్లోని పలు ఫామ్ హౌస్ల్లో పోలీసులు వెతుకుతున్నారు. రామ్ గోపాల్ వర్మకు టాలీవుడ్కు చెందిన ఓ సీనియర్ నటుడు ఆశ్రయం కల్పించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆర్జీవీకి ఏపీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఇక వ్యూహం సినిమా విడుదల సమయంలో ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఒంగోలులో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒంగోలు నుంచి పోలీసులు హైదరాబాద్కు చేరుకున్నారు. అరెస్టు చేసి తీరుతామని ప్రకటించారు పోలీసులు. ఇదేమి దేశద్రోహం కేసులో కాదు, లేకపోతే ఇంటర్నేషనల్ మాఫియాలో కాదు. ఇది ఒక డిజిటల్ కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారని చెప్పేసి ఒకరు కంప్లైంట్ చేశారు. అసలు నిజంగా అది కంప్లైంటా కాదా లేదా అని వెరిఫై చేయడానికి మాకు కొంచెం సమయం కావాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు, అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలో ఏంటంటే చూసి మేము దాని మీద యాక్షన్. ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తే అది కంప్లైంట్ ఇచ్చారంటే ఎఫ్ఐఆర్ కట్టడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. పోలీసు వాళ్ళు కట్టారు. తర్వాత వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు. నోటీసుల ప్రకారం మేము కూడా ఫాలో అవుతాం. రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాం.